గోపి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకో తెలుసా? కులం మతం ప్రమేయం లేకుండా పెద్ద చిన్న ఒకరేమిటి ఈ ఊరంతా నిర్మలకి నీకు పెళ్లి జరిపిస్తున్నారు. ఫాదర్, మా పెళ్లి కారణంగానే మిమ్మల్ని చర్చ్ నుంచి కోర్టు తీసి పంపించేశారు. దాందే ఉంది బాబు. అది కదండి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేతి తప్పని ఒప్పించి వాళ్ళ చేతి తిరిగి మీకు కోర్టు తొలగిస్తాను. ఆ తర్వాతే మా పెళ్లి జరుగుతుంది. నేను వెళ్ళొస్తాను ఫాదర్. బాబు, పెళ్లి కొడుకు ఊరు దాటడం మంచిది కాదు. అయినా నాకు మతం ముఖ్యం కాదు బాబు, మనస్సు ముఖ్యం. నేను ఎడుతున్నది మతం కోసం కాదు, మీ మనసు కోసం. గంజి నీళ్ళ గతి లేక నా కాళ్ళ దగ్గర పడుండే కుక్కలన్నీ నాకు వ్యతిరేకంగా ఏకమవుతాయా? ఒరే, రేపటి నుంచి కోతల ఆరంభం. ఊళ్ళో వాళ్ళు రాకపోయినా ఎవరిని బ్రతిమాలక్కర్లేదు. పొరుగు నుంచి కూలీని రప్పించు. మన దగ్గర అప్పులు తీసుకున్న ఎదవలందరినీ ఈ రోజు తిరగకుండా బాకీ కట్టేమన్నానని చెప్పు. ఊళ్ళో రేపటి నుంచి ఎవ్వరికి గుప్పెడు మెతుకులు దొరకకుండా చూడండి. మన మనుషులు పొలంలో దిక్కుండా ఈ ఊరు మనుషులు అడ్డుపడతారేమో. పడతారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత మంది ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. తర్వాత ఆ గోపిగాడికి డాక్టర్ అమ్మకి పెళ్లార్పాట్లు చేస్తున్న లారెన్స్ గాడు అక్కడికక్కడే యేసుక్రీస్తు అయిపోవాలి. అంతేకాదు, ముహూర్తానికి ముందే ఆ డాక్టర్ అమ్మను అదే చర్చిలో సమాధి చెయ్యాలి. నువ్వు వెళ్ళి ఆ పనులు చూడు, నేను చేను దగ్గరికి వస్తాను. నిర్మలమ్మ, ఎవరేమైపోతారో, ఏ బతుకు ఎలా కొట్టుకుపోద్దో అంత అల్లకల్లోలంగా ఉంది. నువ్వు ఒక్కదానివే ఈ ఆపదను తప్పించగలవు తల్లి. నా తమ్ముడు నువ్వు కట్టుకుంటే నువ్వు ఒక్కదానివే సుఖపడగలవు. ఆడిని వదిలేస్తే నా కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది తల్లి. అన్నిటికీ ఓర్చుకునే బతికే ఆడబతుకు. నీలాగనే చదువుకోలేదు, అందుకే నీ కష్టాన్ని ఆలోచించకుండా నా కుటుంబానికి వచ్చిన ఆపదని తప్పించమని భిక్ష అడుగుతున్నాను. నువ్వెక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు తల్లి. మీరేం కంగారు పడదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని ముందే నిర్ణయించుకున్నాను. మీరనుకున్నట్టు నేను ఈ పెళ్లి చేసుకుంటే అది నా దృష్టిలో రెండో పెళ్ళే. అది ఈ జన్మలో జరగదు. ఫాదర్ పెళ్లి ఏర్పాటు చేసే లోపల నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మీరు ధైర్యంగా వెళ్ళండి. దేవుడా, ఎంత ఓర్పు గల బిడ్డ మా ఇంట్లో పుట్టుండకూడదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేనెవ్వరికి అడ్డురాని చోటికి. ఇక్కడ ఎవరికి అడ్డం నువ్వు వెళ్ళిపోతున్నావు? కృష్ణవేణి, ప్రతి ఆడది గర్వపడేంత త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. నీలాంటి మనిషిని కష్టపెట్టి తాను సుఖపడాలని ఏ ఆడది కోరుకోదమ్మా. పెద్ద పెద్ద మాటలు చెప్పి నువ్వు తప్పించుకుందామనుకోకు. నువ్వు వెళ్ళిపోతే మావయ్య బ్రతకడు. నా గురించి నిన్ను వెళ్ళిపోమని మా అమ్మ ప్రాధేయపడొచ్చు, అది కన్న తల్లి స్వార్థం. మావయ్య కూడా అమ్ముంటుంటే, నిన్ను ఉండమని ప్రాధేయపడుంటే అప్పుడు ఏ నిర్ణయం తీసుకునేదానివి? మావయ్యని అభిమానించే మనిషిగా నిన్ను బ్రతిమాలుతున్నాను. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళొద్దు నిర్మల.